హలో గాయస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మోనీ వ్లాగ్స్. సో ఫైనల్గా మా కార్తిక్ గడ్ ఎంగేజ్మెంట్ వచ్చేసింది అనమాట దగ్గరలో. సో 26th స్టార్ట్ అవుతున్నాం. 28th ఎంగేజ్మెంట్ అయితే 26th మేము ఇక్కడ ట్రైన్ ఎక్కాలి. ఎందుకంటే 1 డే పడుతుంది కదా, 1 డేనో ఎంతో పడుతుంది మొత్తానికి జర్నీ. సో మేము ఒక ప్లేస్లో దిగమని చెప్తే తాజ్కి వెళ్ళి ఇంకా ఫ్రంట్కి దిగాడు అనమాట. మళ్ళీ తన గురించి ఇక్కడ ఆటో ఎక్కేసి ఇక్కడ మాట్లాడుకుని అక్కడికి వెళ్ళాము. అక్కడ తను జాయిన్ అవుతాడు. కొంచెం కంగారు ఎక్కువ అనమాట మా హోడికి. నా క్రెడిట్ లో వేసేసుకుంటా. సాయి కూడా అలాగే పెట్టింది. సామర్లకోటలో ఈ గుడి అనేది చాలా ఫేమస్ అనమాట. గుడి నేమ్ తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే. అదిగో అక్కడ ఉన్నారు. మేము ఇంక సామర్లకోట వచ్చేసాం. 2 గంటలు ఉండిపోయారు లిఫ్ట్ లో. అందులోకి ఆక్సిజన్ కూడా సరిగ్గా రాదు. మా బ్యాచ్ అయితే బాగా సపోర్ట్ చేస్తారు. వీడియో అలా తీస్తే బాగా వస్తుంది, ఇలా తీస్తే బాగా వస్తుంది అని చెప్పి. సో ట్రైన్ వచ్చేంత వరకు ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి రీల్ చేశాను అనమాట. మాతో పాటు తాతయ్య కూడా చేశారు. అది చూడండి, లాస్ట్లో వస్తారు తాతయ్య. సో అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట ట్రైన్ ఎప్పుడు వస్తుందని చెప్పి. ఎలా వెళ్తున్నాము అంటే ఇక్కడ నుండి అంటే సామర్లకోట నుండి విజయవాడ వరకు ఒక ట్రైన్, విజయవాడ టు బెంగళూరు ఒక ట్రైన్ అనమాట. విజయవాడ టు బెంగళూరు కొండవీడు అనుకుంటా. ఇక్కడ నుండి అనేది నాకు గుర్తులేదు. యాహూ, మా ట్రైన్ కూడా వచ్చేసింది అనమాట. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా వీడియోస్ తీయాలి అనుకుని చాలా ప్లాన్ చేసుకున్నా. బట్ మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఒకటి అనుకుంటాం, ఒకటి జరుగుతుంది కదా, చూడాలి ఇంకా. అండ్ రాజమండ్రి అనగానే మీకు గుర్తొచ్చేది గోదావరి కదా, గోదావరి అనగానే నాకు గుర్తొచ్చేది గోదావరి మూవీ. నాకు ఎన్నిసార్లు చూసినా ఆ మూవీ చాలా ఇష్టం, చాలా సార్లు చూస్తాను అనమాట. బోర్ అనేది అస్సలు కొట్టదు. మీలో ఎవరైనా చూస్తూ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఎన్నిసార్లు వెళ్ళినా నాకు అస్సలు బోర్ కొడదు. మైండ్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఎంఎస్సిలో ఉన్నప్పుడు ఇంకా బెంగళూరు వెళ్తున్నాను కదా ప్రజెంట్, అప్పుడు కూడా వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను అనమాట. ఎన్నిసార్లు చూసినా నాకు కొత్తగా అనిపిస్తుంది, మళ్ళీ బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. ఈస్ట్ గోదావరి అనగానే సీ ఫుడ్ అండ్ గ్రీనరీ బాగా గుర్తొస్తుంది అనమాట. మేము ఎంఎస్సిలో ఉన్నప్పుడు మా వాళ్ళందరూ అంటే మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు అనమాట, మీ సైడ్ ఫుడ్ బాగా దొరుకుతుంది, సీ ఫుడ్ అనేది, అండ్ కొబ్బరి చెట్లు మంచిగా అంతా గ్రీనరీ మొత్తం ఉంటుంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు. పోనీ మేము వాళ్ళకి ఇక్కడి నుంచి ఏమైనా వండి తీసుకెళ్దామన్నా స్పాయిల్ అయిపోయేది, ఫుడ్ అంతా స్పాయిల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే 1 డే జర్నీలో మొత్తం పోతుంది కదా, అందుకని చెప్పి మేము తీసుకెళ్లే వాళ్ళం కాదు. ఉండేది ఒకటే చపాతీలు ఇంకా పులిహార, అంతకు మించి ఇంకేమి ఉండేది కాదు. సో ఫైనల్గా విజయవాడ వచ్చేసాం అనమాట. విజయవాడలో ఒక 3 hours వెయిట్ చేయాలి. మా ట్రైన్ మళ్ళా 7కో 6కో అనుకుంటా. సో ఫుడ్ కింగ్ బయటకు వచ్చేసాం. స్టార్ హోటల్ అని చెప్పి ఇక్కడ చాలా ఫేమస్ అంట ఫుడ్ అనేది. కాకపోతే మేము వచ్చేసరికి 2:30-3 అయిపోయింది. ఆ టైంకి ఫుడ్ అనేది ఓన్లీ చికెనే ఉంది, మటన్ ఉండదంట. మటన్ కావాలి అంటే 12 కల్లా ఉండాలంట. 12 తర్వాత మటన్ ఖచ్చితంగా అయిపోతుంది అంట. సో ఇక్కడ ఫుడ్ అయితే బాగుంది, నాకు చాలా నచ్చింది అనమాట. అందులో గోంగూర కర్రీ ఇచ్చారు. బిర్యానీలో గోంగూర అంటే చాలా బాగుంటుంది కదా, నాకు పర్సనల్గా కూడా గోంగూర అంటే చాలా ఇష్టం. సింగిల్ పర్సన్కి 260 రూపీస్ అనమాట. అన్లిమిటెడ్ రైస్ ఒక పీస్ ఇస్తారు, బాగా పెద్దది. అది మేము తినలేక చచ్చిపోయాం. 2 తిన్నాము, అమ్మాయిలం కదా, 2 ఉన్నాం కదా. సో ఒక పీస్ మా ఇద్దరికి ఆఫ్ చేసి ఇచ్చారు. తర్వాత అన్లిమిటెడ్ రైస్ వేసారనమాట. మా బ్యాచ్ అందరూ సింగిల్ తిన్నారు. కాకపోతే వాళ్ళు 2-3 ప్లేట్స్ కన్నా ఎక్కువ తినలేకపోయారు. ఫుడ్ కౌంటర్ కూడా పక్కనే అనమాట. అక్కడ ఆర్డర్ ఇస్తుంటే వాళ్ళు అక్కడ నుంచి సర్వ్ చేస్తున్నారు మనకి. హోటల్ బయటన పక్కన కిల్లీ షాప్ ఉందన్నమాట. మా వాళ్ళందరికీ తిన్న తర్వాత కిల్లీ తినడం చాలా ఇష్టం. మీలో ఎవరికైనా అలా ఇష్టం అయితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నుండి స్టేషన్కి వచ్చేసాం. మా ట్రైన్ కూడా వచ్చేస్తుందంట. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కేసాం అనమాట. ఎంత బాగుందో కృష్ణానది అనేది, చాలా అంటే చాలా బాగుంది.
మేమందరం ఎంత లక్కీ అంటే చాలా లక్కీ. మేము వెళ్ళినప్పుడు ఏదీ లేదు. మేము వచ్చేసిన తర్వాత రోజే విజయవాడ అంతా మునిగిపోయింది. తర్వాత ట్రైన్స్ కూడా క్యాన్సిల్ అయిపోతున్నాయి, ఏది అసలు అవ్వట్లేదు. సో ఫైనల్గా బెంగళూరు వచ్చేసామన్నమాట. ఇది డే 2. కార్తిక్ కూడా వచ్చేసాడు రిసీవ్ చేసుకోవడానికి. సో ఫైనల్గా మీట్ అయిపోయాం. వాడు టెన్షన్లో ఉన్నాడు, ఎలా తీసుకెళ్ళాలి వీళ్ళని అని చెప్పి. సో మాట్లాడడానికి కొంచెం టైం పట్టింది వాడితో. కార్తిక్ వాళ్ళ చిన్ని మరదలతో పరిచయం చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే అస్సలు రాలేదు. మా వాళ్ళందరూ చాక్లెట్ ఇస్తుంది చాలా మంచిదని చెప్పిన తర్వాత కొంచెం అలవాటు అయింది. తర్వాత నుంచి ఇంకా మాట్లాడుతూనే ఉంది. తనతో అస్సలు మాట్లాడలేము మనం ఎవరు. సో మొత్తానికి మన దగ్గరకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. నేను పెళ్లి కొడుకు అని చూపిస్తున్నాను అనమాట. వాడిని తోడు పెళ్లి కొడుకు అని చూపిస్తున్నాను. ఏంటి వీడియో ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఆ వీడియోలో. వాడు అంతే అనమాట, కొంచెం ఎక్స్ట్రాలు ఎక్కువ. సో అక్కడ నేను వాయిస్ ఇద్దాం అనుకున్నా. అనౌన్స్మెంట్స్ అనేవి వస్తున్నాయి కదా, సో ఏమన్నా కాపీరైట్స్ వస్తాయేమని చెప్పి భయంతో ఇంకా వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేదు. ఈ వీడియో చూస్తారు కదా, మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి. ఓకే పర్లేదు ఇవ్వచ్చు అంటే నేను అక్కడ మాట్లాడతాను. అనౌన్స్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఎందుకు ఇబ్బంది పడ్డాం అని చెప్పి నేను ఇంకా మాట్లాడలేదు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇందాక నేను అన్నా కదా తోడుపెళ్లి కొడుకు అని చెప్పి, వీడే మా గ్యాంగ్ అందరూ వీడిని లవర్ బాయ్ అని పిలుస్తూ ఉంటారు. ఇంకా కార్తిక్ వాళ్ళు క్యాబ్స్ బుక్ చేశారు. ఇంకా ఫైనల్గా రూమ్స్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి ఫుల్గా తిరిగేయడమే. ఇంకా సో వీడియో లాగ్ అయిపోద్ది అని చెప్పి పార్ట్స్గా పెడుతున్నా. డే 1, డే 2, డే 3 అలా ఆ టైప్లో పెడుతున్నా అనమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేసాం, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఎలా సెటిల్ అయ్యామనేది, ఎలా తిరిగామనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తా. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అనమాట. ఇంకా కొత్త కంటెంట్తో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి నా ఛానల్ని. అండ్ ఇంకో విషయం, అలా నా పేజ్ని ఫాలో అవ్వండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోదేంటి. బాయ్.